దియా డిజైన్స్. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ లివింగ్ స్పేస్. సో టీవీ యూనిట్ని మనం మినిమల్ డిజైన్లో ఇవ్వడానికి వైట్ అండ్ వుడ్ ఫినిష్లో మనం సీమ్లెస్గా ఇచ్చేసాం. ఇది మనం యాక్చువల్లీ ఇక్కడ ఒక కాలం ఉంది. ఈ కాలంని మనం హిడెన్గా పెట్టుకునేటట్టు మనం ఒక ఓపెన్ షెల్ఫ్ లాగా మనం ఇచ్చుకొని మొత్తం ఒక టీవీ యూనిట్ని హైలైట్ చేసుకుందాం. నెక్స్ట్ మన పూజ యూనిట్ని చూసేసుకుందాం. సో పూజ బ్యాక్డ్రాప్ మనం ఓం అనే సింబల్ని హైలైట్ చేసుకోవడానికి మనం ఒక లీఫీ ప్యాటర్న్స్ లాగా ఒక పీవీసీ బ్యాక్డ్రాప్ ఇచ్చేసాం షీట్స్తో. సో గోల్డ్ అండ్ వైట్ థీమ్తో మనం ఆ స్పేస్ వరకు మనకి రెలవెంట్ అయ్యేటట్టు మనం ఈ యూనిట్ని అయితే డిజైన్ చేస్తాం. నెక్స్ట్ కిచెన్ తీసుకున్నాం. సో కిచెన్ మనం గ్రే అండ్ బ్లాక్ థీమ్లో మనం డిజైన్ చేసాము. సో లోవర్ క్యాబినెట్స్ మొత్తం మనం ప్రొఫైల్ షట్టర్స్ గ్లాస్ షట్టర్స్కి ఇచ్చుకొని మనం గ్రే థీమ్లో లాఫ్ట్ అండ్ లోవర్ క్యాబినెట్స్ మనం ఇచ్చుకున్నాం. సో కౌంటర్ స్పేస్ మొత్తం గ్రనైట్గా ఇచ్చుకొని మనం ఇక్కడ రోలర్ షట్టర్ అనేది ప్రొవైడ్ చేసాం. ఈ రోలర్ షట్టర్లో మనం గ్రైండర్స్ మిక్సీస్ అట్లా ఇచ్చుకొని మనం నీట్ అండ్ సీమ్లెస్ లుక్గా ఉంటుంది. సో దీనివల్ల ఏమంటే కౌంటర్ స్పేస్ అంతా నీట్గా కనిపిస్తుంది. ఈ ఐలాండ్ యూనిట్ని మనం మంచి పెండెంట్ లైట్తో మంచిగా హైలైట్ చేసుకున్నాం. ఇది ఒక ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల ఒక లివింగ్ స్పేస్ నుంచి చూసుకున్నప్పుడు మీకు ఆ లైట్తో ఒక మంచి అట్రాక్టివ్గా ఒక మంచి స్పేస్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఐలాండ్ కిచెన్ లివింగ్ హాల్ నుంచి ఎలా కనిపిస్తుందంటే చూసుకున్నాం. సో మనం ఇక్కడ గ్రనైట్ కానీ వుడ్ టెక్స్చర్ కానీ ఇవ్వకుండా ఈ బ్లాక్ గ్రనైట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఒక బ్లాకిష్ వుడ్ లూవర్స్ని యూజ్ చేసుకొని మనం ఈ ఫ్రంట్ అండ్ సైడ్ పార్ట్ మంచిగా హైలైట్ చేసుకున్నాం. నెక్స్ట్ హ్యాండ్ వాష్ యూనిట్. హ్యాండ్ వాష్ యూనిట్లో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో సేమ్ మనం యూజ్డ్ క్లోత్స్ని పెట్టుకునేటట్టు స్పేస్ ప్రొవైడ్ చేసుకొని ఒక మంచి మిర్రర్ యూనిట్ అంటే మనం టచ్లో మనకి వైట్ వామ్ వైట్ కావాల్సినట్టు మనం సెట్ చేసుకొని ఒక యూనిట్ అయితే ఇచ్చేసుకుంటాం. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో పేరెంట్స్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ని మనం మోస్ట్లీ కాపర్ అండ్ రోజ్ గోల్డ్ ఫినిష్లో తీసుకురావడానికి సెట్ చేసాం అనమాట. సో ఇక్కడ మొత్తం టెక్స్చర్ లామినేట్ యూజ్ చేసుకొని గ్రే అండ్ కాపర్లో మనం కాంబినేషన్గా లామినేట్స్ అండ్ రోజ్ గోల్డ్లో హ్యాండిల్స్ యూజ్ చేసుకొని అండ్ మనం ఇక్కడ కాపర్ ఫినిష్ టెక్స్చర్ స్టెన్సిల్ పెయింట్స్ ఇచ్చుకున్నాం అనమాట బేస్ వాల్ పైన. ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ చూసుకుందాం. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు మనం ఈ స్టేర్ కేర్స్ని ఇండివిజువల్ లైట్స్ ఇచ్చుకుంటూ మనం ప్రతి స్టేర్ని హైలైట్ చేసుకుంటాం. సో మనం హ్యాండిల్స్ని కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ గ్లాస్ యూజ్ చేసుకుంటూ మనం ఈ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ స్టిక్ చూసేసుకున్నాం. ఇది మన ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మనం ఉండే స్పేస్ ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ రూమ్. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఎంటర్ అవ్వగానే కనిపించే మెయిన్ వాల్ ఇది. సో దీన్ని మనం హైలైట్ చేసుకోవడానికి టెక్స్చర్ పెయింట్స్ యూజ్ చేసుకొని స్టెన్సిల్ ఆర్ట్స్ అనేది ఇచ్చాం. ఈ స్టెన్సిల్ ఆర్ట్ని మనం గోల్డ్ థీమ్గా ఫినిష్ అవ్వడానికి మన గోల్డ్ టోన్లో మనం దీన్ని ఇచ్చుకొని ఈ వాల్ అనేది హైలైట్ చేసుకున్నాం. మన ఈ హాల్లో ఇంకో మెయిన్ డిజైన్ ఎలిమెంట్. సో మన కన్సర్న్ ఏముందంటే ఈ హాల్లోకి టూ మెనీ డోర్స్ కనిపించకుండా ఈ డోర్స్ని మనం హిడెన్గా డిజైన్లో కనిపించేటట్టు పెట్టుకోవాలనుకున్నాం. ఇది వల్ల స్టోరేజ్. సో దీన్ని మనం మ్యాగ్నెటిక్ యూజ్ చేసుకుని ఒక స్టోర్ రూమ్ లాగా ఫినిషింగ్ ఇచ్చేసాం సీమ్లెస్ హ్యాండిల్స్ ఇచ్చేసి. సో అలానే ఇది వాష్రూమ్ అనమాట. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ని మనం అలానే మ్యాగ్నెటిక్ యూజ్ చేసుకొని ఒక సీమ్లెస్ డిజైన్గా ఒక ప్యూర్ ఒక సింగిల్ వాల్ లుక్తో మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. సో ఈ బెడ్రూమ్కి వచ్చినప్పుడు కస్టమర్కి గ్రీన్ అబ్సెషన్ ఉండింది. అందుకని మనం ఎక్కువ డార్క్గా వెళ్ళకుండా ఒక సేజ్ గ్రీన్ ఒక న్యూట్రల్ పేస్టల్లో తీసుకొని ఈ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశాను అనమాట. మోస్ట్లీ ఇక్కడ చూసినా మనకు కొంచెం గ్రీన్ షేడ్లో కనిపించేటట్టు ఈ రూమ్ అనేది మనం డిజైన్ చేసాం. ఇంకో కన్సర్న్ ఏంటంటే యూస్డ్ క్లోత్స్ బయటికి కనపడకుండా లోపల ఆర్గనైజ్ స్టైల్ అయినట్టు ఉండాలని చెప్పి కన్సర్న్ ఉండడం వల్ల మనం ఇలాంటి ఒక స్పేస్ని ఆర్గనైజ్ చేసాం. సో యూస్డ్ క్లోత్స్ అంతా దీంట్లోకి హ్యాంగ్ చేసుకొని మొత్తం నీట్గా ఉంటుంది. అండ్ ఇంకో కన్సర్న్ మన మిర్రర్ యూనిట్ ఎక్కువ బల్కీగా లేకుండా సీమ్లెస్గా స్లిమ్గా లాంగ్గా ఉండాలన్న రిక్వైర్మెంట్ ఉంది. అందుకని మనం ఇలాంటి ఒక ప్లేస్ ఇచ్చి స్టడీ టేబుల్ పైన ఉన్న ప్లేస్ని మనం ఒక స్టోరేజ్ యూనిట్ లాగా యూజ్ చేస్తాం.